కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ విధంగా మనము ఉన్నామంటే అది దేవుని కృపే. ఎన్నో విపత్తులు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు మనల్ని వెంటాడినప్పటికీ దేవుడు తన కృపలో దాచిన, కాచి కాపాడిన విధానాన్ని బట్టి మనము దేవునికి ఎంతగానో స్తుతి చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియమైన వారలారా, పరిస్థితులన్నీ ఎంతో భయంకరంగా మారిపోతున్నాయి. మీకు తెలుసా, పోయిన నెల ఈ నెలలో భూకంపం వచ్చింది మనకి. ఈ నెలే కదా. ఖమ్మం, వరంగల్, విజయవాడ, ఏవండి ఈ ప్రాంతాలన్నీ కూడా భూకంపం అంటే అలా వచ్చింది కాబట్టి ఏం పర్వాలేదులేండి, ఏం ప్రమాదం జరగలేదనుకుంటున్నారా? సిగ్నల్ అది, ఒక మోడల్ అన్నమాట. అది జాగ్రత్త పడండి, హెచ్చరిక. జాగ్రత్త పడండి, పరిస్థితులు ఏ క్షణాన్న ఎలాగూ మారిపోతాయో తెలియదు. ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నప్పుడు మనం బహు జాగ్రత్తగా దేవునిని వెతుకుతూ, దేవునిలో ఇంకా బలపడుతూ, నిత్య జీవం కొరకై మనము సిద్ధపడి సంఘాన్ని సిద్ధపరచవలసిన అవసరత మన మీద ఉంది. కాబట్టి దైవజనులారా, మనమందరము కూడా దేవుని పనిలో ఉన్నాం. దేవుని పని అనగానే అది చిన్నది కాదు, గొప్ప పని, పరలోకపు పని. భూమి మీద ఉన్న ఈ అభాగ్యులకు దేవుడిచ్చాడు. పరలోకపు పని అభాగ్యులమైన మనకిచ్చాడు. వాస్తవానికి ఈ పని సైంటిస్టులు లాంటి వాళ్ళు చేయాల్సిన పనిది, పండితులు లాంటి వారు చేయాల్సిన పనిది, ఎంతో గొప్ప జ్ఞానవంతులు, స్కాలర్స్ చేయాల్సిన పనిది. అటువంటి పని అభాగ్యులమైన మనకెందుకు ఇచ్చాడో తెలుసా? అభాగ్యులం అనుకుంటూ బ్రతకటం కాదు, లోకములో జ్ఞానులను సిగ్గుపరిచేంత గొప్ప స్థితికి మీరు వెళ్ళాలని. మేమిప్పుడు అభాగ్యులమండి, పనికి మాలిన వారమండి అనేటువంటి ప్రియులారా విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూనే జ్ఞానులను సిగ్గుపరిచేంత జ్ఞానాన్ని చెప్పాలి మనం. అందుకే లోకములో జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రివారమైన మనలను, ఎవరిని సిగ్గుపరచాలట? వెర్రివారమైన మనం, జ్ఞానులు, భూమి మీద ఉన్న జ్ఞానులను సిగ్గుపరచాలి. జ్ఞానులను సిగ్గుపరచాలి అని అంటే మనం ఏదో వాళ్ళని తిట్టాలని కాదు, లేకపోతే వాళ్ళకంటే ఎక్కువ మాటలు మాట్లాడాలని కాదు. ఈ లోక జ్ఞానుల కంటే మించిన జ్ఞానము కలిగిన దేవుని జ్ఞాన గ్రంథం మన చేతిలో పెట్టాడు. ఈ జ్ఞానంతో వారికి మనము బుద్ధి చెప్పాలి. అంటే ప్రభు వైపుకు వారిని నడిపించాలి, త్రిప్పాలి. అది కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం బహు జాగ్రత్తగా ఈ విషయాలన్నిటినీ కూడా గుర్తించి మనము ముందుకు వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళదాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఇంతవరకు విలువైన నీ మాటలు విన్నాము తండ్రి. మేము నిన్ను సేవిస్తే, సరైన విధానములో మేము నిన్ను వెంబడిస్తే, మేము ప్రభువుతో కూడా కూర్చునే అవకాశం మాకు దొరుకుతుంది నాయన. అటువంటి ఉన్నతమైన స్థానాన్ని మేము సంపాదించగలుగునట్లు మా ఆత్మలను బలపరచండి, ప్రోత్సహించండి.
మీ పనిని నమ్మకముగా చేయగలిగిన వారిగా మమ్మల్ని చేయండి. మమ్ములను నీ పనిలో ఉంచి నీ పని చేయుటకు మమ్మల్ని నిర్ణయించి మీరు ఏర్పాటు చేసుకొని ఈ విధముగా నడిపిస్తున్నారు తండ్రి. ఎక్కడ మేము వెనుకంచి వేయకుండా, మా బ్రతుకులు ఎక్కడ విశ్వాస భ్రష్టులము కాకుండా, మేము ఆధ్యాత్మికమైన విషయాలలో బలవంతులుగా నిత్య జీవాన్ని ప్రభు కలిగి మేము జీవించున్నట్లు తగినటువంటి శక్తిని, పరిశుద్ధాత్మ నడుపుదలను మీరు మాకు దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి తండ్రి. మరలా కొన్ని నిమిషాలు మీ దాసునిగా నిలవబడి మాట్లాడుతూ ఉండగా నీ పరిశుద్ధాత్మ సహాయము నాకు అనుగ్రహించి నీ మాటలను నీ మాటలుగా బోధించగలిగిన జ్ఞానం నాకు దయచేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దైవ గ్రంథంలో నుండి మనము గత కొన్ని నెలల నుండి అపోస్తులుల పరిచర్య చరిత్రను గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అపోస్తులుల జీవిత చరిత్రను గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అపోస్తులు అనగానే మనకు జ్ఞాపకం రావలసింది ఏంటది? అపోస్తులు అనగానే మనకు జ్ఞాపకం రావలసింది ఏంటంటే, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువు పిలుపుకు లోబడి దేవుని యొక్క అధికారమును పొందుకొని లోకానికి పంపబడిన వారు అనే విషయాన్ని మనం మరిచిపోకూడదు అపోస్తులు అనగానే. అలాగే దేవుడు కూడా లోకములో వెర్రివారిగా ఉన్న మనలను ఆయన పిలుచుకొని ఆయన పని చేయుటకు మనలో కూడా వెళ్ళండి అని చెప్పాడు. పిలిచాడు, రమ్మన్నాడు, వెళ్ళాం. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే వెళ్ళండి అన్నాడు. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు మనల్ని లోకములోనికి దేవుడు పంపించాడు అంటే, నశించిపోతున్న వారి విషయంలో బాధ్యత కలిగి, భారము కలిగి మనము జీవించటానికి. కనుక బాధ్యత భారము లేకుండా మనము సేవ జరిగిస్తే అది దేవుని పని కాదు. పనిలో బాధ్యత ఉంటేనే ఆ పనికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఏవండి, మనం చూస్తూ ఉంటాం, ఈ సమయంలో మనకు గవర్నమెంట్ ఒక పని అప్పగించింది, ఉపాధి పథకం అని. పొద్దున్నే అందరూ ఏం చేస్తారు? ఏవండి, పొద్దున్నే అందరూ పొలుగు పారలు తీసుకుని వెళతారు. వెళ్ళిన వాళ్ళంతా అక్కడ ఖచ్చితంగా పని చేస్తున్నారా? చేయటం లేదని ఇప్పుడు రూలు పెట్టారు. అంతకుముందు వెళ్ళి 10 గంటల వరకు కూర్చుని ఏదో మాటలు మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక రూల్ పెట్టారు, ఇదిగో ఒక వ్యక్తి లేక ఒక ఇద్దరు ఇక్కడ నుండి ఇక్కడి వరకు పని చెయ్యాలని ఒక కొలత పెట్టారు. ఎందుకు పెట్టారు ఆ కొలత? అంతకుముందు వీళ్ళు అప్పగించబడిన పని చెయ్యకుండా రావలసినటువంటి అమౌంట్ రావటం లేదని పోరాడారు. కానీ మేం పని చేయటం లేదు, అందుకే ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటి ఆలోచన లేకుండా వారు ఉన్నారు. అందుచేత ఇప్పుడు వాళ్ళకంటూ ఒక కొలత పెట్టారు. ఇలాగూ మీరు చెయ్యాలి అని ఒక రూల్ పెట్టారు. ఇప్పుడు తప్పనిసరిగా ప్రతివాడు ఒళ్ళొంచి ఏం చేయాలి? చేయాల్సిందే. చెయ్యకపోతే వాడికి మచ్చరు లేదు, ఆ జీవనోపాధి డబ్బులు రావు. ఒక సామాన్యమైనటువంటి ప్రియులారా, ఈ భూమి మీద జరిగేటువంటి ఈ చిన్న పని విషయంలోనే గవర్నమెంట్ ఒక మనిషికి బాధ్యతను అప్పగించింది అనంటే, పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఆ గొప్ప పనిని ఈ భూమి మీద మన చేతికి అప్పగించినప్పుడు మనము బాధ్యత లేకుండా పని చేస్తే ఫలితాన్ని చూడలేం. దేవుడు లెక్క అడుగుతాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు కూడా మరిచిపోకూడదని మరోసారి నాతో కూడా కలిపి మనం హెచ్చరిక చేయబడుతున్నాం. మనందరం, బోధించే నేనైనా, వినే మీరైనా,
దేవుని దృష్టిలో ఒకటే. బోధించేవాడేదో గొప్పవాడు, కూర్చున్నవాడేదో చిన్నవాడని కాదు. ప్రియులారా, మనమందరము కూడా బోధకులమే కనుక పని విషయంలో మనందరము కూడా ఒకే మంచి బాధ్యత కలిగిన వారమై దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్ళాలనేది దేవుని ఉద్దేశం. అలా బాధ్యత ఎక్కడుంది, ఎవరిలో ఉంది, ఆ బాధ్యతను మనం నేర్చుకోవటానికి మన ముందెవరైనా ఉన్నారా అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే వారే అపోస్తలులు. మన ముందు మనకు మాదిరిగా ఉండి దేవుని పని చేయటానికి, దేవుని పనిలో ఉన్నతంగా మనము ప్రోత్సహించబడటానికి మనమున్నటువంటి కాలములో మనకు ముందున్నటువంటి వారే అపోస్తలులు. ఆ అపోస్తలులను గురించి మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనం ప్రియులారా ఎంతమందిని గురించి చెప్పుకున్నాం? ఏవండి, ఇప్పటి వరకు ఎంతమంది అపోస్తలులను గురించి మనం మాట్లాడుకున్నాం? ఇప్పటి వరకు ఎంతమంది అపోస్తలులను గురించి మాట్లాడుకున్నాం అంత అడుగుతున్నా నేను. 10 మంది. 10 మందిని గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి చెబుతారా? పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు, ఫిలిప్పు, బర్తలోమయి, బర్తలోమయి నతనయేలని ఒకటే, తోమా, మత్తయి, అల్ఫయి కుమారుడైన తద్దయి. 10 మందిని గురించి మనము నేర్చుకున్నాం. ఇంకా యేసు ప్రభు వారి యొక్క 12 మంది ఏర్పాటు చేయబడిన శిష్యులలో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులలో ఈరోజు మనము కనానీయుడైన సీమోను గురించి నేర్చుకోబోతున్నాం. కనానీయుడైన సీమోను గురించి మనము నేర్చుకోబోతున్నాం. బైబిల్ గ్రంథాన్ని తెరచి ఒక్కసారి మనము ఆ విషయాలను వాక్యములో నుండి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. కనానీయుడైన సీమోను. చాలండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను. చాలండి. ఈరోజు మనం ఈ వ్యక్తిని గురించే నేర్చుకోబోతున్నాం. ఎవరు ఈయనంటే కనానీయుడైన సీమోను. ప్రియులారా, కనానీయుడైన సీమోను అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఎందుకు కనానీయుడైన సీమోను అన్నాడంటే, యేసు ప్రభు శిష్యులలో మరొక సీమోను మనకు కనబడతాడు. ఎవరు? పేతురుకున్న మరొక పేరేంటంటే సీమోను. అందుచేత అక్కడేమో పేతురు అనబడిన సీమోను అని అంటాడు కొన్ని చోట్ల. ఇక్కడేమన్నాడంటే కనానీయుడైనటువంటి సీమోను అని చెప్పినట్లుగా చూస్తున్నాం. సీమోను అనే మాటకు అర్థం ఏంటంటే ఆలకించుట అని అర్థం. సీమోను అనే మాటకు అర్థం ఆలకించుట. ఆలకించుట. ఇతడు కనానీయుడుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకములోనికి వచ్చిన తర్వాత 30వ ఏట బాప్తిసం పొంది సువార్త కోసం ఆయన ప్రయాణమై వెళ్ళిన తర్వాత మొదటి సూచక క్రియ చేసింది కానాలోనే కదా. మొదటి సూచక క్రియ యేసు ప్రభు నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన మొదటి సూచక క్రియ ఎక్కడ జరిగింది?
కానాలు, ఆ కానానుకు చెందిన వాడే ఈ సీమోను. అందుకే ఆయన ఏమన్నారంటే కనానీయుడైన సీమోను అని మాట్లాడుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, ఈ కనానీయుడైనటువంటి సీమోను జీవితం గురించి బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు, పేరు తప్ప, ఆయన పేరు తప్ప ఎక్కడా ఇతని గురించి ఇతడు ఏమైనా మాట్లాడినట్లుగా గాని, లేకపోతే ఇతడు ఎప్పుడైనా యేసు ప్రభుని ప్రశ్నించినట్లుగా గాని, ఆయనతో మాట్లాడినట్లుగా గాని మనకు ఎక్కడ కూడా కనపడదు. మరి కనబడని ఇతని యొక్క జీవితాన్ని గురించి మనం ఎలా నేర్చుకోగలుగుతాం అనంటే కొన్ని సంగతులు నేను మీతో చెబుతాను. ఎందుకంటే ఇతడు కనానీయుడిగా కనబడుతున్నాడు, కనానీయుడుగా సీమోను అనే పేరుతో కనబడుతున్నాడు. సీమోను అనే మాటకు అర్థము ఆలకించుట అని వాక్యంలో చూస్తున్నాం. ఆలకించుట అనేది జీవితములో ప్రతి వ్యక్తి నేర్చుకోవలసిన గొప్ప విషయం. ఆలకించుట అనేది లేక వినుట అనేది బైబిల్లో ఏమన్నాడంటే మాట్లాడుటకు నిదానించమన్నాడు, వినుటకు వేగిరపడమన్నాడు. అంటే వినుట అనేది చాలా ప్రాముఖ్యం. ఈ కనానీయుడైనటువంటి సీమోను జీవితములో అందుకేనేమో అతడు ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. ఇంకా వినాలి, ఇంకా నేర్చుకోవాలి అని ఒక తపన కలిగిన వాడిగా మనకు అతని పేరులోనే అతని జీవితం కనబడుతుంది. ప్రియులారా, అందుకే బైబిల్లో ఒక మాట అంటాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనము నుండి చదవండి. వాక్య భాగములో మనము చూస్తే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుకుంటే అక్కడ కొన్ని మాటలు కనబడతాయి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము, బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అన్నాడు. చూడండి ప్రియులారా, ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు, ఒక వ్యక్తి దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు దేవుడు దేనిని ప్రియులారా చూస్తున్నాడు అంటే క్యారెక్టర్ చూస్తున్నాడు, ప్రవర్తన చూస్తున్నాడు. చూడండి, అక్కడ ప్రవర్తన లేకుండా మన జీవితంలో మనము ఎన్ని చేసినా కూడా అది వ్యర్థమే అయిపోతుంది. ప్రవర్తన లేకుండా ప్రార్థన చేసినా, సరైన ప్రవర్తన లేకుండా మనము పాటలు పాడినా, సరైన ప్రవర్తన లేకుండా మనము బోధ చేసినా, సరైన ప్రవర్తన లేకుండా మనము ప్రార్థించినా అది దేవునికి ఇష్టమైనది కాదు. ఇది మనం తెలుసుకోవాలి. క్యారెక్టర్ లేని జీవితం దేవునికి ఎందుకు? దేవునికి కావలసింది మంచి ప్రవర్తనతో కూడిన జీవితం కావాలి, మంచి ప్రవర్తనతో కూడిన జీవితం. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనమందరము కూడా బోధకులము అని పిలువబడే కంటే మనము మంచి సాక్ష్యము కలిగిన వారిగా జీవించటం చాలా ప్రాముఖ్యం. సాక్ష్యం లేకుండా బోధకులము అని పిలువబడటంలో ప్రయోజనం ఏముంది ఆలోచించండి. అక్కడ మాట్లాడుతూ నీవు మంచి ప్రవర్తన కలిగి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని దేవుని మందిరానికి వెళ్ళు, బుద్ధిహీనులు అర్పించినట్లుగా నీవు బలి అర్పించొద్దు. బుద్ధిహీనులు కూడా బలి అర్పిస్తారా? అర్పిస్తారు, బలి అర్పిస్తారు. బుద్ధిహీనులు కూడా పాటలు పాడతారు, బుద్ధిహీనులుగా ఉండి కూడా ప్రార్థన చేస్తారు, బుద్ధిహీనులుగా ఉండి కూడా బోధ చేస్తారు. అదే కదా కీర్తన గ్రంథములు అంటాడు, నా మాటలను బోధించుటకు నీకు ఎవరిచ్చారయ్య అధికారం? నువ్వు బుద్ధిహీనుడుగా ఉండి నా మాటలు బోధిస్తున్నావని ఆయన మాట్లాడిన మాట చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథములో, కీర్తనల గ్రంథం. దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి మాటలు ఒక్కసారి మనము చూద్దాం. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 16వ వచనము నుండి చదువుకుందాం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని?
నా నిబంధన నీ నోట వచించదవేమి. చూసారా, భక్తిహీనులతో దేవుడు చెబుతున్న మాట, సెలవిస్తున్న మాట. ఏ మాటది? నా కట్టడలు వివరించుటకు అసలు నీకేం పని అంటున్నాడు. అదేంటండి, కట్టడలను వివరించటానికి ఏం పని అంటున్నాడేంటి దేవుడు? ఆలోచించారు ఎప్పుడైనా? అంటే ఒక వ్యక్తి భక్తిహీనుడుగా, బుద్ధిహీనుడుగా ఉండి దేవుని కట్టడలను లేక దేవుని మాటలను ఏం చేయకూడదన్నమాట? వివరించకూడదు, బోధించకూడదు. ఎవరిచ్చారు నీకు ఆ అధికారం అంటున్నాడు దేవుడు. ఎందుకు నువ్వు ఆ పని చేస్తున్నావు? నా కట్టలు వివరించడానికి నీకేం పని? నీవే సరిగా లేవు, నీ క్యారెక్టర్ బాగాల, నీ సాక్ష్యం బాగుండలేదు, నీ జీవితం బాగుండలేదు. అటువంటి నీవు నా కట్టడలు ఎందుకు బోధిస్తున్నావు? ఎవరిచ్చారు నీకు అధికారం అని ప్రశ్నిస్తున్నాడు దేవుడే. ఒకవేళ ఎప్పుడైనా దిద్దుకోమని చెబితే దిద్దుబాటు నీకు అసహ్యమైపోతుంది కదా అంటాడు కింద. వాక్యం వింటున్న ప్రియులారా, ఆలోచించండి. అంటే బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా ఏదో వెళుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వచ్చేస్తున్నాము అని తృప్తి పడే స్థితిలో ఉండకూడదు మనం. అది బుద్ధిహీనులు అర్పించేటువంటి అర్పణ. కానీ అక్కడ అన్నాడు, బుద్ధిహీనులు అర్పించు అర్పణ కాదు నువ్వు చెయ్యాల్సింది, సమీపించి ఆలకించటం నేర్చుకో అన్నాడు. ఏమి నేర్చుకోవాలట మనం? బోధకులు కూడానా? బోధకులు కూడానండి, బోధకులు కూడా సమీపించి ఆలకించుట నేర్చుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు తెలియచేస్తున్నప్పుడు భక్తులను చూడండి, నీ దాసుడు ఆలకిస్తున్నాడయ్యా, చెప్పయ్యా అన్నారు వాళ్ళు. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చెప్పు నాయనా అని వాళ్ళు దేవుని మాటలకు తల వంచారు, వినటానికి ఇష్టపడ్డారు. ప్రవక్తలను చూడండి, యాజకులను చూడండి, బైబిల్ గ్రంథంలో చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఒక అబ్రహామును చూడండి, ఒక ఇస్సాకును చూడండి, ఒక యాకోబును చూడండి, ప్రవక్తలను చూడండి, వాళ్ళంతా నీ దాసులుగా మేము ఆలకిస్తున్నామయ్యా, నీ మాట సెలవివు, మేము వింటున్నాం, మేము విని దానిని చెప్పటానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ప్రభు దగ్గర చిత్తం అని తల వంచారు. దేవుని మాటలను ఏం చేశారు? వాళ్ళు ఆలకించినట్లుగా మనం చూస్తున్నాం. ఆలకించుటనే పదం తీసేయకండి. అసలు జీవితంలో బోధకుడిలో గాని, పెద్దలలో గాని, విశ్వాసులలో గాని అతి ప్రాముఖ్యంగా జరగవలసిన మొదటి క్రియ ఏంటి చెప్పండి? ఆలకించుట. వినుట వలన విశ్వాసము కలుగును. అంటే ఒక వ్యక్తి విశ్వాసములో బలపడాలంటే ముందు ఏం చేయాలి? వినాలి. ఏంటి, విశ్వాసులే వినాలా? బోధకులు కూడా వినాలా? మనం కూడా వినాలి, మనం కూడా వినాలి. దేవుని మాటలు ప్రియులారా మనకు బోధించబడుతున్నప్పుడు మనము కూడా వినాలి. సమీపించి ఆలకించుట శ్రేష్టమన్నాడు. అది ఆలకించకపోవటాన్ని బట్టే కదా అధికారాన్ని పోగొట్టుకున్నాడు సౌలు. ఏవండి, సౌలు అది ఆలకించకపోవటమే కదా సమూయేలు గారు చెప్పాడు, అయ్యా అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నావు, అమాలేకీయులతో యుద్ధం చేసినప్పుడు అసలు ఏమి మిగల్చొద్దు, సమస్తాన్ని నీవు నాశనం చెయ్యాలి, మిగిలిస్తే నీకే ప్రమాదం అని చెప్పాడు ప్రవక్త అయిన సమూయేలు గారు. విన్నాడా? క్రొవ్విన వాటిని, మంచి వాటిని దాచి ప్రియులారా బలహీనమైన వాటన్నిటినీ ఓడించాడు, బలమైనవి పెట్టుకున్నాడు. అవేమన్నా ఆత్మీయ జీవితానికి ఏమైనా బలమైనవంటే అవి కాదు. అవి ఎందుకు పనికిరానటువంటి మన జీవితాలను నాశనం చేసే బలహీనమైనవి. కొంతమంది బలహీనతలు భలే బలంగా చెప్పుకుంటారు, బలహీనతలే బలంగా చెప్పుకుంటారు. కొంతమంది బలహీనతలు బలంగా చెప్పుకోకూడదు. మనం బలహీనతలు బలహీనతలుగానే చెప్పుకోవాలి, బలంగా చెప్పుకోకూడదు. బలహీనమైన వాటినేమో నాశనం చేశాడు, బలమైన వాటిని ఉంచుకున్నాడు. సమూయేలు గారు వచ్చేసరికి బలి అర్పించటానికి సిద్ధంగా ప్రియులారా ఉండవలసినటువంటి సౌలు అప్పటికే బలి అర్పించేశాడు. సమూయేలు గారు వచ్చేసరికి అతనికి ప్రియులారా వాటి శబ్దాలు వినబడుతున్నాయి, పశువుల శబ్దాలు వినబడుతున్నాయి. అదేంటి ఆ పశువులను ఉంచావు? అమాలేకీయులలో ఏది ఉంచకూడదన్నాం కదంటే
దేవుని కోసం ఉంచానంటున్నాడు. బలహీనమైన ప్రియులారా, అవి అతని దృష్టిలో బలమైనవి కావచ్చేమో గాని దేవుని దృష్టిలో అమాలేకీలలో ఉన్నవన్నీ ఏంటి చెప్పండి? బలహీనమైనవే. అతని దృష్టిలో బలమైనవి కావచ్చు, దేవుని దృష్టిలో అవి బలహీనమైనవే. అవెందుకు ఉంచావంటే దేవుని కోసం ఉంచానంటున్నాడు. దేవునికి అవసరమైతే దేవుడు ఏ విషయంలోనైనా ఆయన బయటికి తీసుకురాగలుగుతాడు. నువ్వు దాచిన ఎందుకు ఆయనకి? అందుచేత సౌలు నా మాట వినలేదు గనుక, నా మాటకు లోబడలేదు గనుక సౌలును రాజ్యము నుండి నేనేం చేస్తున్నాను? తొలగిస్తున్నాను అని అన్నాడు. అంటే మాట వినకపోవుటయే తొలగించేస్తాడా? తొలగించేస్తాడు. వినటం నేర్చుకోవాలి, ఆలకించటం నేర్చుకోవాలి. ఎవరైనా వాళ్ళు దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. అక్కడే మన జీవితాలు బలపడతాయి. వాక్యం దగ్గరే బలపడతాయి. ఆయన మాట్లాడుతున్నప్పుడే మన జీవితాలు బలపడతాయి. ఎన్నో సంగతులు నేర్పిస్తాడు ఆయన దగ్గర కూర్చుంటే. ఎన్నో విషయాలు అర్థమయ్యేటట్లు చేస్తాడు మనకు. ఎన్నో సంగతులను మనము బోధించేటట్లుగా చేస్తాడు ఆయన. అందుకే సమీపించి ఆలకించుట శ్రేష్టము అన్నాడు. ఇదిగో సీమోను జీవితం ఒకవేళ అందుకోనేమో అతని యొక్క సేవా జీవితములో ప్రభు వెనక ఉండి, ప్రభు శిష్యుడుగా ఉండి, పిలువబడిన వాడై అందరితో కూడా కలిసి జీవిస్తూ అతడు వీళ్ళేం మాట్లాడుతున్నారో వింటున్నాడు, ప్రభు ఏం జవాబిస్తున్నాడో వింటున్నాడు, నేర్చుకుంటున్నాడు. నేను ఒక విషయం చెబుతాను. ఇతని యొక్క జీవితంలో ఇతన్ని మరొక రీతిగా కూడా పిలిచేవాళ్ళండి. సీమోనును జెలోతి అనేటువంటి తెగతో పిలిచేవాళ్ళు. ఒకసారి లూకాసు వార్త చూద్దాం రండి. బైబిల్ గ్రంథములో లూకాసు వార్త 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 15వ వచనం. మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే, సీమోను. జెలోతే అనే మతాభిమానిగా ఉన్న సీమోన్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కనానీయుడని సీమోన్ అన్నాడు. ఇక్కడ ప్రియులారా మరొక మాట కూడా చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం కూడా చదవండి. జెలోతే, సీమోను. ఇక్కడ కూడా జెలోతే అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, కనానీయుడైనటువంటి ఈ సీమోను జెలోతీయుల తెగకు సంబంధించిన వాడు. జెలోతీయుల తెగకు సంబంధించిన వాడు. అందుకే జెలోతీయుడు అని అన్నారు. ఇక్కడ లూకా గారు చూపిస్తూ అపోస్తుల కార్యములో లూకాసు వార్తలో కూడా జెలోతి అనేటువంటి మాట వాడారు. మత్తయి గారేమో కనానీయుడు అని వాడారు, మార్కు గారు కనానీయుడనే వాడాడు. కానీ లూకా గారు మాత్రం తను రాసిన 2 పుస్తకాల్లో అతన్ని ఎలా చూపిస్తున్నాడంటే అతడు జెలోతీయుడు. ప్రియులారా, జెలోతీయులు వీళ్ళు. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీతో చెబుతాను. జెలోతీయులు అంటే సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు. ఈ జెలోతీయులను గురించి మనం చెప్పుకోవాలంటే చరిత్రలోనికి వెళ్ళాలి మనం. చాలా గొప్ప చరిత్ర ఉంది ఈ జెలోతీయులకు. ప్రియులారా, మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు మౌన కాలం. అది అలెగ్జాండర్ పరిపాలన తరువాత, అంటే గ్రీకు పరిపాలన తర్వాత ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. దానియేలుకు చూపించినటువంటి 4 ముఖాలు కానివ్వండి, విగ్రహము కానివ్వండి, జకరియాకు చూపించిన 4 జంతువులు కానివ్వండి, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 4 జంతువులు కానివ్వండి, 4 సామ్రాజ్యాలను చూపిస్తుంది మనకు. 4 సామ్రాజ్యాలు. మొదటిది బబులోను సామ్రాజ్యం అయితే, బబులోను సామ్రాజ్యం తర్వాత వచ్చింది మాదీయ పారసీక రాజ్యం.
మాదీయ పారసీక రాజ్యము తర్వాత ప్రపంచాన్ని పరిపాలించిన 3వ వ్యక్తి గ్రీకు వీరుడు. ఆయన్ని ద మహా అలెగ్జాండర్ అన్నారు ప్రియులారా. ఈ అలెగ్జాండర్ పరిపాలనలో అతడు యవ్వన కాలములోనే 33 సంవత్సరాల వయసులోనే ప్రపంచాన్నంతా జయించి చచ్చిపోతాడు. చనిపోయిన తర్వాత చిన్న రాజ్యాలు పుట్టుకొస్తాయి. ఈలోపు రోమా సామ్రాజ్యం చాప క్రింద నీరులాగా వెళ్ళిపోతూ ఉంటుంది ప్రపంచంలో. చివరికి అది రోమా సామ్రాజ్యంగా మారుతుంది. అప్పుడు ప్రపంచమంతా కూడా రోమా సామ్రాజ్యం క్రింద ఉంటది. అప్పుడు యూదులందరినీ పరిపాలించటానికి ఈ రోమా సామ్రాజ్యం ఏం చేసిందంటే వాళ్ళ కింద యువరాజులను పెట్టుకొని వాళ్ళను యూదుల రాజులుగా పిలిచారు. పరిపాలన చక్రవర్తి ఎవరంటే రోమా సామ్రాజ్యమే. వీళ్ళ కింద ఉన్న రాజులు ఎవరంటే హేరోదులు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి హేరోదులు చూస్తాం. హేరోదుల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ హేరోదులు అనేవాళ్ళు యూదుల రాజులు. యూదులు రాజులే గాని రోమా పరిపాలన క్రింద బానిసల వాళ్ళు. రాజులే వీళ్ళు, కానీ ఎవరి అధికారం క్రింద పనిచేయాలి? వీళ్ళు రోమా పరిపాలన అధికారము క్రింద పనిచేయాలి. పైగా యూదా రాజుల కంటే కూడా ఎక్కువ బలం ఎవరికి ఉండేదంటే రోమా సామ్రాజ్యంలో వారు నిర్ణయించిన గవర్నర్లకు ఉండేది. అందులో మనకు పిలాతు కనబడతాడు, పేస్తు కనబడతాడు అపోస్తుల కార్యముల గ్రంథంలో. ఇటువంటి వాళ్ళు మనకు కనబడతారు ప్రియులారా. వీళ్ళంతా ఎవరంటే రోమా ప్రభుత్వాన్ని నడిపించటానికి రోమా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గవర్నర్లు. రాజులు ఎవరిని పెట్టారంటే యూదులనే రాజులుగా పెట్టారు. హేరోదులుగా వాళ్ళకి పేరు పెట్టారు. అధికారం అంతా వీళ్ళదే, రోమా సామ్రాజ్యం. ఇటువంటి పరిస్థితులలో మధ్యలో ప్రియులారా మత్తీయా అనేటువంటి ఒక వ్యక్తి పుడతాడు. ఆ వ్యక్తి ఈ యొక్క రోమా సామ్రాజ్యం మీద యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి వాళ్ళని గెలుస్తాడు. ఆ తర్వాత చిన్న రాజ్యాలు పుట్టుకొస్తాయి. అవన్నీ ఇప్పుడు నేను చెప్పను గాని అవన్నీ అయిపోయిన తర్వాత ప్రియులారా వాళ్ళల్లో నుంచి కొన్ని తెగలు పుట్టుకొస్తాయి. వాళ్ళల్లో పరిసయ్యులు అనేవాళ్ళు ఒక తెగ, యూదులే వీళ్ళు కూడా. శాస్త్రులు అనేవాళ్ళు ఒక తెగ, సద్దూకయ్యులు అనేవాళ్ళు ఒక తెగ, జెలోతీయులు అనేవాళ్ళు ఒక తెగ. ఇలా తెగలుగా వచ్చేస్తారన్నమాట వాళ్ళు. పరిసయ్యులు గాని శాస్త్రులు లేకపోతే మనకు ప్రియులారా ఈ జెలోతీయులు గాని సద్దూకయ్యులు గాని పాత నిబంధనలు ఎక్కడ కనబడతారా? ఎక్కడ కనపడరు వాళ్ళు. ఈ మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్తకు జరిగిన మధ్య 400 చరిత్ర కాలంలో పుట్టుకొచ్చిన గుంపులు ఇవన్నీ తెగలు. యూదులే వాళ్ళు, కానీ తెగలు వచ్చాయి. మీకు అర్థమవటానికి ఒక మాట చెబుతాను. భూమి మీద ఎన్నో సంఘాలు ఉన్నాయి. సంఘాలన్నీ ఒక్కటిగా ఉన్నాయంటే లేవు. ఎన్నో తెగలు వచ్చేసి ఎన్నో డెనామినేషన్లు వచ్చేసాయి. 60,000 డెనామినేషన్లు ఉన్నాయి ఇప్పుడు. ఏమంది అంటే ఈ రోజున దరిదాపు 60,000 డెనామినేషన్లు ఉన్నాయండి. సంఘం ఒక్కటే, వాళ్ళు నమ్మిన ప్రభు ఒక్కటే, వాళ్ళు పట్టుకున్న బైబుల్ ఒకటే, కానీ ఎవరికి ఇష్టమైన సిద్ధాంతాలను వారు ఏం చేసుకున్నారు? ఏర్పాటు చేసుకొని ఇవి మా సిద్ధాంతాలు అని వీళ్ళొక తెగ. ఏవండి బైబిల్ గ్రంథములో ప్రియులారా క్రీస్తు సంఘాలు అని వ్రాయబడింది. ఆ తర్వాత వచ్చేసరికి ప్రియులారా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టేసుకున్నారు. RCM అని ఒక తెగ బయలుదేరింది. అందులో నుండి లోదర్ను ఒక తెగ బయలుదేరింది. అందులో నుంచి బాప్టిస్ట్ ఒక తెగ బయలుదేరింది. అందులో నుంచి పెంతుకోస్తు ఒక తెగ బయలుదేరింది. ఆ రీతిగా బ్రదర్లకు తెగలు బయలుదేరాయి. ఇలా అన్ని రకాలైనటువంటి తెగలు బయలుదేరింది ఎక్కడ నుండి అంటే క్రీస్తు సంఘములో నుండి వచ్చాయి ఇవన్నీ. వీళ్ళంతా ఆరాధించేది ఒకళ్ళనే అయినా తెగలు మాత్రం వేరు, సిద్ధాంతాలు కూడా వేరైపోయినాయి. అలాగే వీళ్ళంతా యూదులైనప్పటికీ కూడా ప్రియులారా ఆలోచించండి. ఎందుకంటే మనకు ఈ విషయాలు తెలియాలి. లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారనుకో, అసలు పరిసయ్యులు ఎక్కడి నుంచి వచ్చారు, సద్దూకయ్యులు ఎక్కడి నుంచి వచ్చారు, జెలోతీయులు ఎక్కడి నుంచి వచ్చారు,
శాస్త్రులు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ ఒకవేళ మిమ్మల్ని అడిగారనుకోండి, చెప్పాలి మనం, అది తెలుసుకోవాలి మనం. కాబట్టి ఈ 400 సంవత్సరాలు మౌనకాలంగా ఉన్న, దేవుడు మౌనకాలంగా ఉన్న కాలంలో కొన్ని యుద్ధాలు జరిగినాయి, కొన్ని రాజ్యాలు ప్రియుల పరిపాలన చేసినాయి. వాటిలో నుండి కొత్త నిబంధనకు వచ్చేసరికి మనకు వీళ్ళంతా ఈ గుంపులు కనబడతారు. పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళంతా ఒక గుంపు అయితే, సద్దూకయ్యులు తెగ వేరు. వాళ్ళు కూడా యూదులే, సద్దూకయ్యులు తెగ వేరు. ఏంటి సద్దూకయ్యులు? వాళ్ళు ఆత్మను నమ్మరు, దేవుణ్ణి నమ్మరు, దేవదూతను కూడా నమ్మరు. వాళ్ళు యూదులే వాళ్ళు ధర్మశాస్త్రము యొక్క విధానములో వచ్చిన వాళ్ళే, కానీ వాళ్ళు నమ్మరు. ఎందుకు? సిద్ధాంతం ఏర్పాటు చేసుకున్నారు కదా, వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక తరువాత మనం చూస్తే జలోతీయులు, తర్వాత సుంకర్లను కూడా మనం చూస్తాం. సుంకర్లు అనగానే యూదులందరి దృష్టిలో చాలా చిన్న చూపు చూస్తారు. ఎందుకంటే వాళ్ళు పన్నులు వసూలు చేసేవారు. వాళ్ళు మోసంతో పన్నులు వసూలు చేసి యూదుల మధ్యలోనే ఒక ఉన్నతమైన స్థానములో పెరుగుతున్నారు గనక సుంకర్లను పాపులతో చేర్చేవాళ్ళు, అంతే, అసఖ్యంగా చూసేవాళ్ళు. అందుకే యేసు ప్రభు మత్తయి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, జక్కయ్య గారింటికి వెళ్ళినప్పుడు, వీళ్ళు సుంకర్లే కదా, వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఏమనుకున్నారు? ఏంటి పాపుల దగ్గరికి వెళుతున్నాడేంటి భోజనం చేయటానికి అన్నారు. సుంకర్ల మధ్యలోకి వెళ్ళాడేంటి, పాపుల మధ్యతో కూడా కలిసి భోజనం చేస్తున్నాడేంటి అని అన్నారు. చూసారా? సుంకర్లు గాని, సద్దూకయ్యులు గాని, పరిసయ్యులు గాని, జలోతీయులు గాని అంతా యూదులే గాని వాళ్ళలో సిద్ధాంతాలను బట్టి ఏమొచ్చినాయి చెప్పండి? తెగలు. ఈ జలోతీయులు అనేటువంటి వీళ్ళు ఎంతగా ప్రియులారా వీళ్ళకి ఒక ఉన్నతమైన స్థానం ఉండేదంటే, రోమీలతోనే తలపడేవాళ్ళు. వీళ్ళు పరిపాలన అంతా ఎవరిది? రోమీలది. రోమా సామ్రాజ్యం పరిపాలన. వాళ్ళ మీద తిరుగుబాటు చేసేవాళ్ళు వీళ్ళు. ఎందుకో తెలుసా? వాళ్ళ కింద మనం బానిసలుగా ఉండటం ఏంటి? పైగా విగ్రహారాధికులైన వాళ్లకు మనం పన్ను చెల్లించటం ఏంటి? మన డబ్బు తీసుకెళ్లి విగ్రహారాధికులైనటువంటి రోమీలకు మనం పన్ను ఇవ్వటం ఏంటి? కుదరదు అని వీళ్ళు రోమా ప్రభుత్వం యొక్క విడుదల కొరకై యుద్ధం చేసేవాళ్ళండి వీళ్ళు. అందుకే వీళ్ళని 3 రకాలుగా పిలిచేవాళ్ళు. ఒకటి దేశాభిమానులు, రెండవది మతాభిమానులు, మూడవది ఉగ్రవాదులు. ఈ జలోతీయుల్ని పిలిచేవాళ్ళు. రాసుకోవాలి ఇవన్నీ. ప్రశ్నలో వచ్చినాయి అనుకో, ఆ రోజు ఎగిరిపోతాయి. ప్రియులారా, జలోతీయులను బైబిల్ ప్రకారమే చదువుతున్నాను నేను, బైబిల్లో ఉన్న విషయాలే. ఒకటి దేశాభిమానులు. దేశం అంటే మహాభిమానం వీళ్ళకి. ఇజ్రాయేలు దేశం అంటే వీళ్ళకి మహాభిమానం, దేశం మీద అభిమానం కలిగిన వారు. రెండవది మతాభిమానులు. మతం అంటే మహాపిచ్చి, యోధా మతం అంటే వీళ్ళకి మతాభిమానులు. తర్వాత వీళ్ళు రోమీల మీదే తిరుగుబాటు చేసే స్థాయికి వెళ్ళారు. వీళ్ళ స్థితి అంతా వీళ్ళకి చాలా చిన్నది కదా అని వాళ్ళని ఉగ్రవాదులుగా కూడా పిలిచేవాళ్ళు. అందుకే మనం చదువుకున్న మాటలోనే జలోతే మతాభిమానియకు సీమోన్ అని ఉంది. చూసారా? ఎంత పిచ్చి వాళ్ళకి. దేశమన్నా మతమన్నా మహాపిచ్చి అన్నమాట వీళ్ళకి. అందుకే వీళ్ళు ఈ రోమీలైనటువంటి వారికి, వాళ్ళు విగ్రహారాధికులు కదా, మనము వాళ్ళకి పన్ను చెల్లించటం ఏంటి, మన డబ్బు తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వటం ఏంటి అని వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే రోమీల యొక్క పరిపాలనలో ఉన్న పొరపాట్లన్నీ బయటపెట్టి వాళ్ళతో యుద్ధం చేయటానికి ఇష్టపడేవాళ్ళు. క్రీస్తు శకం బాగా అర్థం చేసుకోండి, 66వ సంవత్సరములో వీరి మీద తిరుగుబాటు చేసి యెరూషలేమును స్వాధీనం చేసేసుకున్నారు ఈ జలోతీయులు. ఎవరి మీద?
రోమీల మీద. నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి, ప్రపంచమంతా రోమీల పరిపాలనలో ఉండి వాళ్ళ అధికారం కింద ఉంటే ఈ చిన్న గుంపు యెరూషలేమును స్వాధీనం చేసుకుంది, వాళ్ళ మీద యుద్ధం చేసినట్టు సామాన్యులని వీళ్ళు. సామాన్యులు అనుకుంటున్నారా జలోతీయులు? సామాన్యులు కాదు. అక్కడ నుండి యెరూషలేము విషయములో గాని రోమీల యొక్క విషయంలో గాని ఎన్ని గొడవలు జరిగినాయి అంటేనండి, చాలా భయంకరమైనటువంటి గొడవలు జరిగాయండి. ఎందుకంటే జలోతీయులను ఎలాగైనా నాశనం చేయాలనేది రోమీల యొక్క ఆలోచన. వాళ్ళ కింద మనం బానిసలుగా ఉండటం ఏంటి, మనది మనమే పరిపాలించుకోవాలనేది జలోతీయుల యొక్క విధానం. అలా రక్తపాతం జరిగింది, వేలాది మంది మరణించటం జరిగింది. ప్రియులారా, ఇలాంటి పరిస్థితిలో నుండి వచ్చిన వాడే సీమోను. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఉగ్రవాది. మార్పు చెందాడు. ఏవండి, దేవుని మాటలను విన్నాడు, దేవుని మాటలను ఆలకించాడు, దేవుని సంగతులను తెలుసుకున్నాడు, తన హృదయాన్ని మార్చుకున్నాడు. ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఈ రక్తపాతం, ఎందుకు ఈ భయంకరమైన పరిస్థితి, ఎందుకు, నేను కూడా ప్రభు దగ్గరికి వెళితే మంచిది కదా అనుకున్నాడు. మనసు మార్చుకొని ప్రభు పిలుపొందుకొని ప్రభువుకు అపోస్తలుడిగా మారాడు ఈ సీమోను. జలోతీయులు అనబడుతున్నటువంటి ఆ గుంపులో నుండి వచ్చి అతడు ప్రియులారా మారు మనసు పొందాడు. ప్రియులారా, ఆ రీతిగా మారు మనసు పొందినటువంటి ఇతడు ప్రభు పిలుపును బట్టి దేవుని యొక్క సేవకొచ్చాడు. అపోస్తలుల్లో అతడు కూడా ఒక అపోస్తలుడుగా దేవునితో తిరుగుతూ ప్రభు పాదాల దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఎక్కడ మాట్లాడేవాడు కాదు. ఎంత భయంకరమైనటువంటి పోరాటం చేసిన వాళ్ళు నిజంగా ఇతడు మారిన తర్వాత అసలు ఇతని జీవితంలో ప్రియులారా ఎక్కడ కూడా మాట్లాడటం లేదు, వినటమే. అంతకుముందు మాట్లాడేవాడు, తిరుగుబాటు చేసేవాళ్ళు వీళ్ళు, ఇతరులను హింసించేవాళ్ళు, లేకపోతే వాళ్ళ మతాభిమానాన్ని చాటుకునేవాడు. మతాభిమానాన్ని విడిచిపెట్టాడు, దేశాభిమానాన్ని విడిచిపెట్టాడు, యేసుక్రీస్తు శిష్యుడుగా చేరి ప్రభు పరిచర్యలోకి వచ్చాడు ఈ సీమోను. ప్రియులారా, ఈ విధంగా సీమోను, ఈ కనానీయుడైనటువంటి సీమోను దేవుని పరిచర్యకు వచ్చిన తర్వాత ఇతడు యేసు ప్రభు యొక్క శిలువ మరణము తర్వాత పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ప్రియులర పొందుకున్న వారిలో లేక ఆ 12 మందిలో ఇతడు కూడా ఒకడుగా మనకు కనబడుతున్నాడు. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత, ఈ బాధ్యత వీళ్ళకి అప్పగించిన తర్వాత ఈ కనానీయుడైన సీమోను కొన్ని ప్రదేశాలకు వెళ్ళాడు. నెంబర్ 1, ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళాడు. ఏవండి, ఐగుప్తు దేశానికి వెళ్ళి సేవ చేశాడండి ఈ వ్యక్తి. తర్వాత సైరేన్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు, దేవుని సువార్త చేశాడు. ఆ తర్వాత మారిడోనియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ సేవ చేశాడు. లిబియా ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ సేవ చేశాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తర ఆఫ్రికా మొత్తంలో దేవుని పరిచర్య చేయటానికి సిద్ధపడ్డాడు. ఇంతవరకు ఆలకించినవాడు, ఇంతవరకు నేర్చుకున్నవాడు, ఇంతవరకు తెలుసుకున్నవాడు ఇప్పుడు దేవుడు ప్రియులార పరిచర్య చేయటానికి ఈ లోకాన్ని ఆయన ప్రియులార విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎన్ని ప్రాంతాలకు వెళుతున్నాడో చూడండి. ఉత్తరాఫ్రికా, ఏవండి, ఐగుప్తు, సైరేన్, మారిడోనియా, లిబియా ప్రాంతాలకు వెళ్ళి సేవ జరిగిస్తూ కార్తేస్ అనేటువంటి పట్టణంలో ప్రియులారా దేవుని పరిచర్యకు క్రైస్తవ్యాన్ని కేంద్రంగా మార్చేశాడు. అక్కడ కార్తేస్ అనేటువంటి పట్టణానికి వచ్చి చుట్టుప్రక్కల సువార్త చేస్తూ ఆ పట్టణాన్ని కేంద్రంగా మార్చేశాడు. కేంద్రం అంటే ఏంటి? ఏవండి, క్రైస్తవ్యానికి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, మన భాషలో చెప్పుకుందాం. మన GNPMకి కేంద్రం ఎక్కడ? అంతే. అంటే కేంద్రంగా మార్చేశాడు. అక్కడ ఉండటం
ప్రియులారా, ఆ ప్రాంతాలలో దాన్ని కేంద్రంగా మార్చేసి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో దేవుని ప్రియులారా సేవ చేయటం ప్రారంభించాడు. అలా అతడు ఇంకా ప్రియులారా ఆ తర్వాత స్పెయిన్కి వెళ్ళాడు, దేవుని సువార్త చేశాడు. ఇంగ్లాండ్కు వెళ్ళాడు, దేవుని యొక్క పరిచర్య అక్కడ చేశాడు. ప్రియులారా, క్లాస్టన్లో అతడు సేవను ప్రారంభించి అద్భుతంగా చేశాడు. ఎవరు? జెలోతీయుడనబడిన కనానీయుడైన సీమోను. ప్రియులారా, ఇది చరిత్రకారులు చెప్పినటువంటి విషయాలు, చరిత్రకారులు పరిశోధించారు. ఆ తర్వాత అతడు మెసొపొతేమియా అనే ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ కలిశాడు తద్దయి. ఈయనకి మెసొపొతేమియా ప్రాంతానికి సువార్తకు వెళ్ళాడు. అక్కడ ఎవరు కలిశారు ఈయనకి అంటే తద్దయి గారు కలిశాడు. లెబ్బయ్య అనే పెద్దయ్య కలిశాడు. ఇంకా ఆయన కలిసిన తర్వాత చేశాడు సేవ. ఇద్దరు కలిసి ఇంకా ఆ ప్రాంతాలన్నిటినీ ప్రియులారా, పారసీక ప్రాంతాలన్నిటికీ సువార్త అందించిన వాళ్ళు వీళ్ళిద్దరే. పారసీక ప్రాంతాలన్నిటికీ. ఎందుకు? ఇప్పుడు తోడు దొరికాడుగా. మెసొపొతేమియా వెళ్ళగానే ఎవరు దొరికారు? ఈయనకి తోడు దొరికారు. ఎవరు? తద్దయి కూడా ఎంతో పరిచర్య చేసినట్లుగా మనం పోయినటువంటి నెలలో చెప్పుకున్నాం కదా. అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు వీళ్ళిద్దరు కలిసి, అద్భుతమైన పరిచర్య చేశారు. ప్రియులారా, ఈ పరిచర్య చేస్తున్న టైంలో వాళ్ళు ఒక ప్రాంతానికి వచ్చారు. ప్రియులారా, ఆ ప్రాంతమే సువానిర్ అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. సువానిర్ అనే ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతమంతా కూడా విగ్రహారాధనతో నిండిన ప్రదేశం. అది చాలా భయంకరమైనటువంటి ప్రజలు అక్కడికొచ్చి దేవుని సువార్త ఆయన చేస్తూ ఉండగా, అది క్రీస్తు శకం 66వ సంవత్సరం. క్రీస్తు శకం 66వ సంవత్సరములో ప్రియులారా, దేవుని సువార్త చేస్తున్నప్పుడు ఈ యొక్క భయంకరమైనటువంటి విగ్రహారాధికులందరూ కూడా కలిసి ఈ సువార్త చెయ్యకుండా ఆయనని రంపముతో కోసి చంపేశారు. సీమోనును క్రీస్తు శకం 66వ సంవత్సరములో తద్దయినేమో బల్లెముతో పొడిచి చంపేశారు. బల్లెముతో పొడి చంపేశారని మనం చెప్పుకున్నాం. ప్రియులారా, కనానీయుడైనటువంటి సీమోనును మాత్రం రంపముతో కోసి చంపేశారు. ప్రియులారా, వీళ్ళిద్దరి సమాధులు ప్రియులారా ఒకే స్థలములో ఉన్నాయని చరిత్ర చెబుతుంది. ప్రియులారా, అయ్యా, సువానిర్ అనేటువంటి ప్రాంతం. సువానిర్, సువాని నా నిర్ నిర్. ఓరి నాయనో, ఈ మాటలే మీకు రావట్లేదు. 4 మాటలు సువానిర్ అనే మాట ఎన్నిసార్లు పలికినా మీకు రావట్లేదంటే ఇంక నేనేం చెప్పను సేవకులుగా. ప్రియులారా, ఆ ప్రదేశంలో నిజంగా ఇప్పటికీ ఆ సమాధులు, వీళ్ళిద్దరు సమాధులు ఒక చోటే ఉన్నాయి అనేది చరిత్రకారులు చెబుతున్నారు. ఎవరిది? తద్దయిది, కనానీయుడైన సీమోను. వీళ్ళిద్దరి సమాధులు ఒక్క చోటే ఉన్నాయి అనేటువంటిది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. మౌనంగానే ఉన్నాడు గాని అద్భుతమైన సేవ చేశాడు. ఆలకించటం నేర్చుకున్నాడు, వినటం నేర్చుకున్నాడు. దేవుని సన్నిధిలో ఒక వేర మరణం మరణించాడు. దేవుని పరిచర్యలో నిజంగా ఒకవేళ ఇతడు ఉగ్రవాదిగా, అక్కడ మతాభిమానిగా అక్కడ చనిపోతే ఎంత పేరుండేది ఆయనకి? ఎంత పేరుండేది కాదు. కానీ ఈరోజు ఒక అపోస్తలుడుగా, మనకు మాదిరికరముగా, ఒక సవాలుకరమైన సేవ చేసిన వాడిగా మన ముందు కనబడుతున్నాడు అనంటే కనానుడైన సీమోను పేరే చూశాం గాని ఎంత పరిచర్య చేశాడా అనేది ఈ చరిత్ర చదివితే గాని మనకు అర్థం కాదు. ప్రియమైన సేవకులారా, నేను ఇక్కడ ఒక విషయం చెబుతాను. మన పేరు ప్రజల్లో వినబడాల్సిన అవసరం లేదు. మనల్ని గొప్పగా పొగడాల్సిన అవసరాలు ఏమీ లేదు. మన స్టేజీ మీదకి పిలిచి గొప్ప ప్రఖ్యాతిగాంచిన బోధకుడు అని ఎవరు మనల్ని పిలవనవసరం లేదు. ఏది నేర్చుకుంటున్నామో, దేవుడు మనకి ఏది నేర్పిస్తున్నాడో అది మన హృదయంలో పెట్టుకొని అలా మనము బ్రతుకుతూ
ప్రియులారా, మనము దేవుని సువార్త చేయటం నిజంగా అది గొప్ప ధన్యత అండి. దేవుని వాక్యంలో కనానీయుడైన సీమోను పేర్లు మాత్రమే బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి కానీ అతడు చేసిన సేవ సామాన్యమైనది కాదు. ఉత్తర ఆఫ్రికా కానివ్వండి, లేక పారసీక ప్రదేశాలు కానివ్వండి, దేవుని సువార్తతో నింపి వాటిని ఎన్నో కేంద్రాలుగా మార్చిన మహనీయుడుగా మనకు కనబడుతున్నాడు ఈ యొక్క కనానీయుడైన సీమోను. దేవుని సేవలో మనం ఎలా ఉన్నాం? మన సేవ ఎలా ఉంది? 10 మందికి కనబడాలి అన్నట్టుగా మనము ప్రియులారా చెప్పుకుంటున్నామా? మన సేవ ప్రజలకు కనపడొద్దు. మన పరిచర్య మనకు అప్పగించినటువంటి మన తండ్రి అయిన దేవునికి కనబడేటట్టు చేయాలి. మన పరిచర్య మనుషులకు కాదు కనబడాల్సింది. మనుషులేదో మనల్ని చూసి గొప్పగా పొగడాల్సిన అవసరం లేదు. మన పరిచర్యను దేవుడు మెచ్చుకోవాలి. మన పరిచర్యను చూసి దేవుడు ఆనందించాలి. మన నమ్మకత్వాన్ని చూసి దేవుడు సంతోషించాలి. కాబట్టి దేవుడు సంతోషించే పరిచర్య చేద్దాం. మనుషులు పొగిడే పరిచర్య మనకు అవసరం లేదు. అది మనల్ని ఏమాత్రం ప్రియులారా మనకు లాభకరముగా ఉండదు. కాబట్టి దేవుని సన్నిధిలో మరొక అపోస్తలుడైనటువంటి కనానీయుడైనటువంటి సీమోను గురించి మనము నేర్చుకున్నాం. మరి ఈ దినాన్న మనము దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నామని ప్రశ్నించుకొని ప్రభువులో ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. మీ వాక్యములో నుండి అపోస్తుల సేవ పరిచర్యను గూర్చి మేము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అపోస్తులుడైన కనానీయుడైన సీమోను గురించి ఈరోజు నేర్చుకున్నాము తండ్రి. మా హృదయాలలో తృష్ణ పుట్టించండి, మంట పుట్టించండి. ఆ మంట ఆరిపోయే మంటగా కాకుండా మా మరణం వరకు కొనసాగేదిగా ఉండటానికి సహాయము చేయండి, బలపరచండి. మేమందరము కూడా క్రీస్తుతో కూడా కూర్చుని ఆ యోగ్యతలోనికి రావటానికి సహాయము చేయండి. ఏ విధమైన శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ఎక్కడ కూడా భయపడక ధైర్యముతో మేము నీ సన్నిధిలో సాగిపోవుటకు కృప చూపండి నాయన. సహాయము చేయండి. ఈ దినమున మీ సన్నిధానములో వినిన ఈ మాటలు మా హృదయములో ఉంచుకొని ప్రోత్సాహకరంగా నీలో సాగిపోనట్లు మమ్మల్ని సిద్ధపరచమని, మధ్యాహ్న కాల నాయన సెషన్ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ మీ సేవకులమైన మమ్మల్ని అందరినీ దీవించి పంపించమని యేసు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.